మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయని. ఈ రోజు అయితే మనము అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రాంతంలో అయితే ఉన్నాము. నిమ్మనపల్లి క్రాస్ దగ్గర అయితే ఇక్కడ పెద్ద ఎత్తున పిరమిడ్ కేంద్రం అని అయితే నిర్మించబోతున్నారు త్వరలో. అతి పెద్ద ఎత్తున అంటే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చెన్నై గానీ, బెంగళూరు గానీ, హైదరాబాద్ గానీ చాలా ప్రాంతాల్లో అయితే పిరమిడ్ అనే కేంద్రాలు అయితే చాలా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఒక శక్తివంతమైన ఎనర్జీ కోసం అనేది నిర్మిస్తారనమాట, ధ్యానం చేసుకోవడానికి. అలాగే ముఖ్యంగా మదనపల్లిలో చూసుకున్నట్లయితే ఇక్కడైతే పెద్ద ఎత్తున అయితే 500 మందికి పైగా పైచులకే అని చెప్పుకోవచ్చు అనమాట. అంతమంది వచ్చి ఇక్కడ ధ్యానం అయితే చేసుకోవచ్చు. దీన్ని నిర్మించడానికి చాలా మంది అయితే ఇక మదనపల్లికి అయితే తరలి వచ్చారు. వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ ధ్యానం అంటే ఏంటి, అసలు పిరమిడ్ అంటే ఏంటి అనే వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్ నుంచి వస్తున్నారా? సో మీ పేరు సార్? నా పేరు చరణ్ అండి. చరణా? ఓకే సార్. ముఖ్యంగా ఈ ధ్యాన కేంద్రం అనేది ఉపయోగం ఏంటి, అసలు ధ్యానం అంటే ఏంటి, ఈ పిరమిడ్ ధ్యానం అంటే ఏంటి? ధ్యానం అనేది మనకు కొత్త ఏం కాదండి. ఇది మన చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే మన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వీరందరూ కూడా వారి యొక్క గురువుల దగ్గర నేర్చుకున్నారు. ఈ ధ్యానము, ఈ జ్ఞానము వాళ్ళందరి దగ్గర నేర్చుకున్నారు. నేర్చుకొని వాళ్ళు చేస్తూ వాళ్ళ జీవనాన్ని ఎలా కొనసాగించారో మనకి ప్రత్యక్షంగా నేర్పారు. సో ఇప్పుడు చూసుకుంటే రీసెంట్ డేస్ లో ఎన్నో రుగ్మతలు, లైఫ్ డిసీజెస్ ఎన్నో వస్తున్నాయి. అలానే ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. ప్రతి ఒక్క రిలేషన్ లో గొడవలే, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ ఈ ధ్యానం అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోతే ఇవేవి ఉండవు, చాలా ఆనందంగా జీవించగలుగుతాం. అందరూ ధ్యానం అంటే ఏమనుకుంటారు అంటే కాటి కాలు జాపే సమయంలో చేయాలి, లేకపోతే ఇంకోటి అనుకుంటారు. కానీ కాదు, పుట్టిన రోజు నుంచే పెద్దవుతూ ఉండే క్రమంలో ప్రతి ఒక్కటి చక్కగా నేర్చుకుంటూ వస్తే లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది. ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు, చాలా హ్యాపీగా జీవించగలుగుతాం. సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీ బిజీ లైఫ్ లో అంటే మీరు చూస్తా అంటే కొంచెం తక్కువ వయసులోనే ఉన్నట్టున్నారు. కాకపోతే ఈ తక్కువ వయసులో చాలా మంది తన పిల్లలతో గడపచ్చు, ఆఫీస్ లో గడపచ్చు, చాలా బిజీ లైఫ్ ఉండిపోతుంది. ముఖ్యంగా ఇలాంటి వాటిలో తక్కువ సమయం అయితే కలుపుతారు. మీకెందుకు దీనిపైన దృష్టి పెట్టాల్సి వస్తుంది? ఫస్ట్ నా లైఫ్ లో ఏంటంటే అండి, నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటి అసలు మనం బ్రతికే జీవన విధానంలో ఇది కరెక్టేనా కాదా, అసలు ఏంటి, తింటం, పడుకోవడం, చనిపోవడం, ఇంతే నా లైఫ్ అంటే క్వశ్చన్ వచ్చింది నాకు. వచ్చినప్పుడు భగవద్గీత ఇవన్నీ తిరిగేసినప్పుడు నాకు ధ్యానం గురించి తెలిసింది. తర్వాత పత్రి సార్తో కనెక్ట్ అయ్యి ఆ ప్రయాణంలో ఆయన చెప్పింది కూడా మధ్య మార్గం, అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. ధ్యానం అంటే టైం వేస్ట్ అనుకుంటారు, కానీ టైం చాలా సేవ్ అవుతుంది. మీరు చెప్పినవన్నీ మేము అన్నీ చేస్తాం. మేము ట్రిప్స్కి వెళ్తాం, మాకు బాబున్నాడు, చక్కగా లైఫ్ లో అన్ని ఆస్వాదిస్తాం, అన్ని చోట్లకి వెళ్తాం. అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళగలుగుతున్నామంటే దానికి మూల కారణం ధ్యానమే. మేము కూడా లైఫ్ లో ఇద్దరం చాలా హ్యాపీగా ముందుకు వెళ్ళగలుగుతాం. ఏ గొడవలు ఉండవు, ఏ ఇబ్బంది, ఒక అండర్స్టాండింగ్ తో ఇద్దరిని రెస్పెక్ట్ చేసుకుంటూ అలా ఎన్నో విషయాల్లో, ప్రతి ఒక్క విషయంలో కూడా ధ్యానం చాలా హెల్ప్ అవుతుంది. అంటే వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పొచ్చు ధ్యానం అనేది. అంత గొప్పది అనమాట ధ్యానం. సార్ ఈ ధ్యానంలో మీరు ఏం నేర్చుకుంటారు? జ్ఞానం నేర్చుకుంటారా, లేకపోతే మీ సెల్ఫ్ మోటివేషన్ నేర్చుకుంటారా, చెప్పగలరా? ధ్యానంలో ఇది నేర్చుకుంటాం, ఇది నేర్చుకునేది ఏం లేదండి. సో ధ్యానంలో మన గురించి మనం తెలుసుకుంటాం, అసలు ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చాం, అలానే మన చుట్టుపక్కల ఉన్న రిలేషన్స్ మొత్తం ఎందుకు చూస్ చేసుకుని ఎలా వచ్చాం, ఇవన్నీ కూడా నేర్చుకుంటాం, ఇవన్నీ తెలుసుకుంటాం. అలానే ఎంతో జ్ఞానం మనలోనే నిక్షిప్తమై ఉంది. అవి కూడా బయటకు తీసుకొచ్చి దానికి కనెక్ట్ అయ్యి అనుసంధానం అయ్యి మనం ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతాం. మన అంతరంలోనే ఎంతో జ్ఞానం ఇమిడి ఉంది, నిక్షిప్తమైంది. దాంతో అనుసంధానం అయిన రోజు మనం ఎంతో జ్ఞానం బయటకు తీసుకురావచ్చు. దీనికి శ్రీకృష్ణుల వారే ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పచ్చు. సో వారు ఆ భౌతిక రూపాన్ని దాల్చినప్పుడు ఆయన మనకు ప్రత్యక్షంగా చూపించారు. సార్ ముఖ్యంగా ప్రజలకి అంటే ఇప్పుడున్న యువతకి, లేకపోతే ఇప్పుడున్న వృద్ధులకి కానీ, ఎవరికైనా కానీ, హ్యూమన్ బీయింగ్స్ కి ధ్యానం వల్ల ఉపయోగం వల్ల ఏమైనా చెప్పగలరా మీరు? ఓకే, ధ్యానం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. అంటే బేసిక్ భౌతికంలో ఒకటే తీసుకుంటే కాన్సన్ట్రేషన్, చాలా కాన్సన్ట్రేషన్ ఏర్పడుతుంది. మన చేసే ప్రతి పనిలో యాక్యురసీ అనేది ఉంటుంది. తర్వాత మన రిలేషన్షిప్స్ లో ఆ స్వచ్ఛత అనేది పెరుగుతుంది, ఆ ప్యూరిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం,
చదువుకోలేకపోతున్నాం, కాన్సన్ట్రేషన్ బాగా వస్తుంది. అలానే ఒక వంట చేస్తున్నారు లేడీస్, లేకపోతే జెంట్స్ అనే వాళ్ళు బయటికి వెళ్ళి వ్యాపారం చేస్తున్నారు, క్లారిటీ లేకుండా ఉంటుంది. కానీ దీనివల్ల ఏమవుతుందంటే అనవసరమైన థాట్స్ అన్ని బయటికి వెళ్ళిపోయి న్యాచురల్ గా మన లోపల ఏదైతే ఆ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ థాట్ ఉందో ఆ థాట్ కి ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతాం. మనం చేసే ప్రతి పనిలో అప్పుడు టైం సేవ్ కదా, చాలా సేవ్ అవుతుంది. అలానే మన రిలేషన్షిప్స్ లో సో ఈ అనవసరమైన చెత్తంతా బ్రెయిన్ లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏం మాట్లాడుతున్నామో తెలియట్లేదు, ఏం చేస్తున్నామో తెలియట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళతో చక్కగా మాట్లాడగలుగుతాం, మనసు మాట్లాడగలుగుతాం. ఒక భార్య భర్తల మధ్య రిలేషన్ తీసుకోండి. ఒకప్పుడు ఎలా ఉండేది, చాలా అన్యోన్యంగా జీవించేవారు. ఇప్పుడు డైవర్స్ రేట్స్ అన్ని ఎక్కువైపోయినాయి. ఎందుకు అంటే ఎన్నో అహంకారాలు, ఎన్నో థాట్స్ లోపల పెట్టేసుకుని వాళ్ళు జీవిస్తున్నారు. వారు మేము వేరు మేము అని చెప్పేసి జీవిస్తున్నారు. కానీ అది కాదు కదా. అంటే దీనివల్ల కొంత భాగం మనం అరికట్టవచ్చు అని భావిస్తున్నారు మీరు? 100% 100%. ఐఎమ్ లైవ్ ఎగ్జాంపుల్, చూస్తున్నారు కదా. సో అలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అంటే ఇందాక చెప్పినట్టుగా వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంది, ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ లేదు అనేది లేదు ధ్యానంలో. అంత గొప్పగా ధ్యానం ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ సార్, బాగా చెప్పారు. మేడం నమస్తే. ముఖ్యంగా అసలు ధ్యానం ఎందుకు చేయాలి? ధ్యానం ఎందుకు చేయాలంటే ఒకే ఒక స్ట్రైట్ ఆన్సర్ అండి, అవేర్నెస్ పెరుగుతుంది, అంటే ఎరుక పెరుగుతుందండి. అంటే మనం ప్రస్తుత క్షణంలో ఉండగలుగుతాం. ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తుంటే ప్రజెంట్ మూమెంట్ లో ఉండకుండా ఏదో పాస్ట్ గురించో లేదా జరిగే ఫ్యూచర్ గురించో ఆలోచిస్తాం. సో ధ్యానం చేయడం వల్ల మెయిన్ అవేర్నెస్, ఎరుక పెరుగుతుంది, ఆ పని మీద నాణ్యత కూడా పెరుగుతుంది. సో ఈ పని చేస్తున్నానంటే ఆ పని మీద దృష్టి పెట్టి మనము క్వాలిటీ వర్క్ మనం అందించగలం. సహజంగా మానవుల్లో ప్రతి ఒక్కటి ఉంటుంది. ఆ ప్రతి ఒక్కటి ఏంటంటే కోపం అనేది, ద్వేషం అనేది ఉంటుంది. దీన్ని ఎలా అరికట్టవచ్చు మీరు మీ ధ్యానం వల్ల? సో ధ్యానం వల్ల ఇప్పుడు చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయండి. సో ఈ ఎమోషన్స్ అన్నీ కూడా మనం ధ్యానం చేయడం వల్ల వాటన్నిటిని మనం తీసేయచ్చు అండి, ఒక్కొక్కటి. దానికి మూల కారణం కూడా తెలుసుకోవచ్చు మనం. ఈ ప్రాబ్లం, నాకు ఇది బాధ ఉంది, ఈ బాధ నాలో ఎందుకు ఉంది, ఈ దుఃఖం వచ్చింది ఎందుకు వచ్చింది. సో ఈ డిప్రెషన్ లో ఉంటారు కొంతమంది, చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. ఆ డిప్రెషన్ ఎందుకు వచ్చింది, అది ధ్యానంలో మనం తెలుసుకొని దాన్ని కూడా మనం రిలీజ్ చేసుకోవచ్చు అండి. ఇంత అద్భుతం ఉంది ఈ ధ్యానంలో. సో ఎలాంటి ప్రాబ్లం అయినా సరే, ఇప్పుడు దుఃఖం కాదు, సుఖం కాదు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి, మన ఫ్యామిలీ రిలేషన్స్ ఏంటి, ఏవైనా కూడా చక్కగా సూపర్ గా మనం మన లైఫ్ ని తీర్చిదిద్దుకోవచ్చు అండి దీని ద్వారా. మేడం నాది ఒక చిన్న సందేహం అనమాట. ఇప్పుడు ఏదైనా బాధ వచ్చినా పక్కన వాళ్ళతో షేర్ చేసుకుంటాము, మనకు నచ్చిన వాళ్ళతో షేర్ చేసుకుంటాము. ఒకవేళ మనకి ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకుంటాం. ఈ ధ్యానం అనేది ఎవరితో మనం షేర్ చేసుకోవాలి? ఓకే, సో ధ్యానం అనేది అందరితో షేర్ చేసుకోవచ్చు, దీంట్లో వాళ్ళతో ఉండదు. అలా కాకుండా ధ్యానులతో షేర్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ధ్యానం చేసే వాళ్ళందరూ ఇలా ఫామ్ అవుతున్నాం కదా, ఇప్పుడు ధ్యానం చేసుకుంటాం మేమందరం, ఇలా సద్యన సాంగత్యం కూడా చేసుకుంటాం. దీంట్లో ఏంటంటే మామూలుగా మనకి వచ్చిన అనుభవాలు అలా షేర్ చేసుకుంటాం, లేదా ఏమైనా ఇప్పుడు మీరు అన్నట్టు బాధలు షేర్ చేసుకోవాలన్నా కూడా మన ధ్యాన బృందంతో షేర్ చేసుకోవచ్చు. వాళ్ళకు సంబంధించిన సలహాలు కూడా మనకి ఇస్తారు. ఇలా ఉంది బాధ అంటే దీనికి ఎలా క్యూర్ చేసుకోవాలి, దీన్ని ఎలా అధిగమించాలి అని చెప్తారు. సో ధ్యానం టీంతో చెప్పుకోవచ్చు, మన ఫ్యామిలీ రిలేషన్తో ఎవరైనా క్లోజ్ గా ఉన్నారనుకోండి మన దగ్గర, వాళ్ళతో అయినా మనం షేర్ చేసుకోవచ్చు. నార్మల్ గా ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తాను, అదే పిరమిడ్ లో కూర్చోంటే ఇంకా ఎక్కువ వైబ్ వస్తుందని నేను విన్నాను. నిజమేనా? అవునండి, 100% నిజం అండి. ఎందుకంటే మేము అవి ప్రాక్టికల్ గా కూడా చేసాం. ఎందుకంటే ఏదైనా మన నాలెడ్జ్ తీసుకోవడం గొప్ప కాదు, థియరీ కాదు, ప్రాక్టికల్ కూడా ఇంపార్టెంట్ అని చెప్తారు. సో దీనిలో ధ్యానం మన ఇంట్లో చేస్తుంటే మనకి ఎనర్జీ వస్తుంది, ఒప్పుకుంటాం. కానీ ఆ పిరమిడ్ లో ఎనర్జీ ఉంటుందండి. ఆ పిరమిడ్ షేప్ అనేది కడతారు చూసారా, ఆ షేప్ లోనే మనకి ఆ ఎనర్జీ అనేది 3 ఇంతలు ఎక్కువ వస్తుంది. నార్మల్ గా చేసిన ధ్యానం కన్నా 3 ఇంతలు మనకి ఎక్కువ వస్తుంది. ఆ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ అనేది అలా ఉంటుందండి. సో దాని వల్ల మనకి ఆ డిఫరెన్స్ అనేది మనం గమనించవచ్చు. ఈ ప్రాక్టికల్ కూడా మేము చేసి నార్మల్ గా చేసిన దానికి, పిరమిడ్ లో చేసిన దానికి మేము చూడగలిగాము ఆ డిఫరెన్స్ అనేది. రిజల్ట్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది. ధ్యానం చేయడం వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఒకటి ఆరోగ్యం, అందరూ ఆరోగ్యం కోసమని ఎక్కడెక్కడికో పరుగులు తీస్తున్నాం, ఎక్కడికి పరుగులు తీయక్కర్లేదు, ఇంట్లో కూర్చొనే మనం ఈ ధ్యానం ద్వారా ఆరోగ్యం పొందవచ్చు. ఇంకోటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, దుఃఖం క్యారీ చేస్తాము, రిలేషన్స్ సక్రమంగా ఉండవు, ఇవన్నీ కూడా మనం క్యూర్ చేసుకోవచ్చు. తర్వాత అవేర్నెస్ పెంచుకోవచ్చు. మెయిన్ అవేర్నెస్ అనేది మనకి ఇంపార్టెంట్. ఒక పని చేస్తుంటే ఆ మైండ్ ఆబ్సెంట్ లో ఉంటాం, బాడీ ఇక్కడ ఉంటుంది కానీ ఆ పని చేస్తుంటే ఎక్కడో ఉంటుంది. సో అది కూడా మనం క్యూర్ చేసుకొని అవేర్నెస్ తో ఉండగలుగుతాం. అన్నీ అండి, ప్రతి ఒక్కటి నాకు ఇది కాదు అది కాదు అనేది ఏమీ ఉండదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మనం ఏమైనా మేనిఫెస్టేషన్ చేసుకుంటాం, ఇప్పుడు ఆ మేనిఫెస్టేషన్స్ కూడా మనకి జరుగుతాయి. మనకి ఏమైనా కావాలన్నా కూడా విజువలైజేషన్ చేసుకోవచ్చు. ఆ విజువలైజేషన్ చేసుకుని ఎన్నో సృష్టించవచ్చండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను, సో నేను బాబు పుట్టాక కొంచెం గ్యాప్ తీసుకుని మళ్ళీ నేను సాఫ్ట్వేర్ జాబ్ ని స్టార్ట్ చేశాను.
చేస్తున్నాను. సో ఈ సాఫ్ట్వేర్ జాబ్ ని స్టార్ట్ చేసే ముందు ఓకే దీన్ని మనం ప్రయోగం చేద్దాం, నేను ధ్యానం నేర్చుకున్నాను కదా దీన్ని నేను ప్రయోగం చేద్దామని ఒక విజువలైజేషన్ టెక్నిక్ అనేది ఒకటి ఉంటుందండి. అంటే అది నా లైఫ్ లోకి వచ్చినట్టు, నేను లైఫ్ లో దాన్ని అనుభవిస్తున్నట్టు దాన్ని మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అనమాట. అది మన లైఫ్ లో సృష్టింపబడుతుంది. సో అలానే నేను జాబ్ లోకి వెళ్ళాను, మంచి కంపెనీలోకి వెళ్ళాను, మంచి శాలరీ పొందాను అని అలా 41 days నేను అలా విజువలైజేషన్ చేసుకుంటూ రోజు 16 hours చదువుకుంటూ 3 hours మెడిటేషన్ చేసేదాన్ని. 41 days నాకు 10 offers నా చేతిలో ఉన్నాయండి. ఇంక ఇంతకన్నా మీకు ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ ఏం కావాలి? నా లైఫ్ లో నేను ప్రాక్టికల్ గా పొందిన ఈ అనుభవాన్ని మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఓకే మేడం, ఫైనల్ గా మీ ఇద్దరికి నేను ఒక క్వశ్చన్ అడుగుతుంటున్నాను. ఇది అందరూ వింటారు, మీకు అందరూ చెప్పినట్టు కూడా ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాంపత్యుల మధ్య కోపతాపాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. వీటిని మీ ఇద్దరు ఎలా అధిగమిస్తారు ఈ ధ్యానం వల్ల? అది మాకు కాకుండా సుమన్ టీవీ వ్యూవర్స్ కి చెప్పండి, మీ ఇద్దరు కలిసి చెప్పండి ఒక పాయింట్. సో మాకు కూడా వస్తాయండి కోపము, ఎమోషన్. వచ్చినప్పుడు ఒక నిమిషం ఆలోచిస్తాము. అది ఇప్పుడు తన అన్నాడు అనుకోండి నన్ను, అది ఎందుకు అన్నాడు, నేను తప్పు చేశానా లేదా తన తప్ప? ఒక నిమిషం ఆలోచించుకోండి. నా తప్పు అయితే నేను చెప్పేస్తాను, ఓకే సారీ నా తప్పు ఉంది అని. లేదా తన తప్పు అయితే లేదు నా వల్ల ఇలా జరిగింది అని. అంటే మనం ఆవేశంతో ఒక మాట పక్కన వాళ్ళు అనకుండా ఒక నిమిషం పాజ్ చేసి ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని ఆలోచించి దాన్ని సాల్వ్ చేసుకునే స్టేట్ లో ఉంటామండి. సో ధ్యానంలో ఏం జరుగుతుందంటే శ్వాసను గమనిస్తాం, ఆలోచనలు కట్ చేసేస్తాం. కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అంతర్శుద్ధి పూర్తిగా జరుగుతుంది. ఆ ఎమోషన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లెన్స్ అయిపోతాయి. న్యాచురల్ గా క్లెన్స్ అయినప్పుడు ఏముంటాయి మన లోపల? ఎమోషన్స్ అన్ని బ్యాలెన్స్ స్టేట్ లో ఉంటాయి. సో ఒక భార్య భర్త మధ్యనే కాదు, ప్రతి రిలేషన్ మధ్య కూడా ఆ ప్యూరిటీ అనేది పెరుగుతుంది. వారిని వారుగా చూడగలుగుతాం మనం. వాళ్ళ స్టేట్ లో అంటే ఏ స్థితిలో ఉండి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏ స్థితి వాళ్ళని ఆ విధంగా మాట్లాడిస్తుంది అనేది వాళ్ళ షూలో ఫిట్ అయ్యి మనం చూడటం వల్ల వాళ్ళని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. అర్థం చేసుకుని ఆ టైంలో మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, రెస్పాండ్ మాత్రమే అవుతాం. అది న్యాచురల్ గానే జరుగుతుంది. ఎందుకంటే మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి మనలో బ్యాలెన్స్ పూర్తిగా ఉంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఏ రిలేషన్ అయినా సరే, ఒక భార్య భర్తల మధ్య, ఇప్పుడు మా మధ్య కూడా అంతకుముందు ఉండేవి, మేము గొడవలు పడేవాళ్ళం, అట్లా ఉండేది. కానీ ధ్యానంలోకి వచ్చాక ఏముందంటే ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్ ఏదైతే ఉందో మాలో అంతర్శుద్ధి జరగడం వల్ల న్యాచురల్ గా ఒకళ్ళనొకళ్ళు ఇంకా పూర్తిగా, అప్పుడు ప్రేమ లేదు అని కాదు, ప్రేమలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ చిన్న చిన్న మనస్పార్థ వల్ల ఏం చేస్తున్నా అంటే అవి మధ్యలో ఉండిపోతాయి. కానీ ఇప్పుడు అవి మధ్యలో వచ్చినా కూడా అవి మమ్మల్ని ఏం చేయలేవు, మా ప్రేమని డిస్టర్బ్ చేయలేవు, మా రిలేషన్ ని డిస్టర్బ్ చేయలేవు, ఆ మూమెంట్ ని స్పాయిల్ చేయదు. చక్కగా ఆ స్మూత్ గా ఆ ఫ్లోలో అండర్స్టాండింగ్ తో వెళ్ళిపోతాం అనమాట. ఓకే తను ఏం చెప్తుందో నేను అండర్స్టాండ్ చేసుకుని, ఒకవేళ తను రియాక్ట్ అయినా ఓకే ఒక్క నిమిషం ఆగి నేను రెస్పాండ్ అయ్యి రియాక్ట్ అవ్వకుండా, ఒకవేళ నా వైపు నుంచి అలా ఉన్నా తను రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అయ్యి, ఇలాంటివి న్యాచురల్ గానే జరిగిపోతాయి. మనం ఏమి కష్టపడక్కర్లేదు. సో ధ్యానం ఒకటే ఇన్నిటికీ సొల్యూషన్స్. చాలా చక్కగా చెప్పారు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. సో ఇప్పటిదాకా మీకు అందించిన జ్ఞానం మేము మా గురువుల దగ్గర డాక్టర్ న్యూటన్ అండ్ డాక్టర్ లక్ష్మి గారండి, మనకి హైదరాబాద్ లో వికారాబాద్ లో క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అని ఉందండి. అక్కడ వాళ్ళ సాన్నిధ్యంలో ఈ జ్ఞానాన్ని పొంది మేము ఆచరించి ఎంతో అద్భుతమైన జీవితాన్ని ఇప్పుడు మేము ఇలా హ్యాపీగా ఉన్నామంటే కారణమైన మా గురువర్యులకి కోటి కోటి నమస్కారాలండి. సో మీ అందరికి కూడా దయచేసి చెప్పే విన్నపం ఏమిటంటే, మీ జీవితాన్ని కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, ప్రతి నిమిషం ఎరుకతో జీవించాలి, ఏం ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే దయచేసి అందరు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీని విజిట్ చేయండి, హైదరాబాద్ వికారాబాద్ లో. థ్యాంక్ యూ సో మచ్ అండి వ్యూవర్స్ కి. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సుమన్ టీవీ వారికి చాలా చాలా కృతజ్ఞతలు. అండ్ మేడం చెప్పినట్టుగా క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ, సో చాలా జ్ఞానం అండి. అంటే అందరూ అనుకుంటారు ధ్యానం అంటే చిన్న వయసులో చేసేది కాదు, కాలు జాపినప్పుడు చేసేది అని చెప్పి. కానీ ధ్యానం చిన్నప్పుడే చేసినప్పుడు ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి అనేది మనం లైవ్ లో చూడొచ్చు. అండ్ అక్కడ చాలా కోర్సెస్ ఉన్నాయి, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి నేర్చుకోవడానికి. సో క్వాంటమ్ యూనివర్సిటీకి అందరికీ కూడా ఆహ్వానిస్తున్నానండి. అండ్ వెబ్సైట్ వచ్చేసి మాది QLUglobal.org అండి. సో దీన్ని విజిట్ చేస్తే మాతో కనెక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.